జీవితంలో సక్సెస్ అనేది ఎవ్వరికీ అంత ఈజీగా వచ్చేది కాదు. ఎంతో కష్టపడితే కానీ అనుకున్నది సాధించలేం. సక్సెస్ రాలేదని బాధపడుతూ కూర్చుంటే జరిగేది ఏమీ లేదు. ఇంతకీ సక్సెస్ సాధించడానికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి, జీవితాన్ని ఎలా మలుచుకుంటే విజయం సాధించగలమో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడాల్సిందే. విజయం సాధించాలంటే కొన్ని విషయాలను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాటిని తూచా తప్పకుండా పాటించాలి. అవేంటంటే సంతోషం, నమ్మకం, లక్ష్యం, పట్టుదల, స్ఫూర్తి, విశ్వాసం, విలువలు, జీవితం పట్ల అవగాహన, సవాళ్ళు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం, వినయం, మర్యాద, ఓర్పు. వీటన్నింటినీ మనము పాటించినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది మన ముందుకు వస్తుంది. ఇందులో మనం ఓర్పుకు సంబంధించి ఒక స్టోరీని చూద్దాం. స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాస్లోని పిల్లలందరికీ కమ్మని స్వీట్స్ పంచి ఒక విచిత్రమైన షరతు పెట్టాడు. వినండి పిల్లలు, మరో 10 నిమిషాల వరకు మీరందరూ మీ స్వీట్స్ తినకూడదు అని చెప్పి తరగతి గది నుండి వెళ్ళిపోయాడు. క్లాస్ రూమ్లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. పిల్లలందరూ తమ ముందు ఉంచిన స్వీట్స్ వైపు చూస్తున్నారు. గడిచే ప్రతి క్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంది. 10 నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూమ్లోకి ప్రవేశించారు. అతను పరిస్థితిని సమీక్షించాడు. మొత్తం క్లాస్లో స్వీట్స్ తినకుండా నిగ్రహించుకున్న వారు 4 పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు. మిగిలిన పిల్లలందరూ స్వీట్స్ తినేసి దాని రంగు, రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ 4 పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి బోధన ప్రారంభించాడు. ఈ ఉపాధ్యాయుడి పేరే వాల్టర్ మిషెల్. కొన్నేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ 4 పిల్లల పేర్లను బయటకు తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు. ఈ 4 చిన్నారులు తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు. అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశారు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్థికంగా, సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు. వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంతో ముగించాడు. కేవలం ఒక్క 10 నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు. ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని పెంచుతుంది. కాబట్టి అతను ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడడు. తనకు తానుగా ప్రేరేపించుకుంటూ ఎప్పటికప్పుడు విజయాన్ని పొందుతాడు. ఈరోజు మనం ఈ వీడియోలో సక్సెస్ పొందాలంటే ఏ అంశాలను గుర్తుపెట్టుకోవాలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.